బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫార్ములా ఈ రేస్ కేసులో దర్యాప్తు సంస్థలు దూకుడు పెంచాయి. ఏసీబీ ఈడీ మొదటి రౌండ్ విచారణ పూర్తి అయింది. రేపటి నుండి రెండో రౌండ్ విచారణకు ఏసీబీ సిద్ధమైంది. ఇప్పటికే కేటీఆర్, బిఎల్ఎన్ రెడ్డి అలాగే అరవింద్ కుమార్లను విచారణ చేశారు. వారి విచారణ అయితే పూర్తి అయింది. ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించి కూడా నెక్స్ట్ జన్ వ్యవహారంపై ఏసీబీ ఫోకస్ పెట్టింది. ఈ నెల 18న విచారణకు రావాలని నోటీసులు జారీ చేసింది. కేటీఆర్ను మరోసారి విచారణకు పిలిచే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఫార్ములా ఈ రేస్ కేసులో దర్యాప్తు సంస్థలు దూకుడుగా వ్యవహరిస్తూ ఉన్నాయి. ఇప్పటికే మొదటి రౌండ్ విచారణ పూర్తి చేయగా ఏసీబీ రెండో రౌండ్ విచారణకు సిద్ధమైంది. ఇప్పటికే మాజీ మంత్రి కేటీఆర్, సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని విచారించారు. రేస్ నిర్వహణలో తొలి ప్రమోటర్గా ఉన్న నెక్స్ట్ జన్ వ్యవహారం పైన ఏసీబీ ఫోకస్ చేసింది. ఈ క్రమంలో ఈ నెల 18న విచారణకు రావాలని నోటీసులు జారీ చేసింది. ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించి 2022 అక్టోబర్ 25న తొలి ఒప్పందం జరిగింది. దీని ప్రకారం సీజన్ 9, 10, 11, 12 రేసుల నిర్వహణ ఖర్చులను నెక్స్ట్ జన్ భరించాలి. హైదరాబాద్ లో 2023 ఫిబ్రవరి 10, 11 తేదీల్లో సీజన్ 9 రేస్ జరిగింది. అనంతరం 2024 ఫిబ్రవరిలో జరగాల్సిన సీజన్ 10 రేస్ కోసం ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థకు 2023 మేలోనే 50% సొమ్ము చెల్లించాల్సి ఉన్న నెక్స్ట్ జన్ ముందుకు రాలి. సీజన్ 9తో తమకు నష్టం వాటిల్లిందంటూ చేతులెత్తేసింది. ఈ క్రమంలో దాంతో ప్రమోటర్ పాత్రను హెచ్ఎండిఏనే పోషించాలని అప్పటి మంత్రి కేటీఆర్ జారీ చేశారు. దీంతో 2022-23 అక్టోబర్ 5, 11 తేదీల్లో 45.71 కోట్ల రూపాయలు ఎఫ్ఈఓకు హెచ్ఎండిఏ బదిలీ చేసింది. ఈ వ్యవహారమే ఇప్పుడు వివాదానికి కారణమైంది. తన బాధ్యత నుంచి తప్పుకున్న నెక్స్ట్ జన్ మీద ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పైన ఏసీబీ ఆరా తీస్తోంది. కాగా ఇప్పటికే ఏసీబీ ఈడీ విచారణకు కేటీఆర్ హాజరయ్యారు. మళ్లీ దర్యాప్తు సంస్థలు కేటీఆర్ను పిలుస్తాయా లేదా అనే ప్రశ్నలు సర్వత్రా తలెత్తుతున్నాయి. కేవలం మొదటి రౌండ్ విచారణ మాత్రమే ముగియడంతో ఈ కేసులో కేటీఆర్దే ప్రధాన పాత్రగా దర్యాప్తు సంస్థలు గుర్తించడంతో మళ్లీ కేటీఆర్ను విచారణకు పిలిచే అవకాశాలున్నాయని సమాచారం. కేటీఆర్ ఈ కార్ రేస్ కు సంబంధించి దర్యాప్తు సంస్థలు అయితే దూకుడు పెంచాయి. ఇప్పటికే ఏసీబీ ఈడీ ఫస్ట్ రౌండ్ ముగిసింది. రేపటి నుండి ఏసీబీ అధికారులు రెండో రౌండ్ స్టార్ట్ చేయబోతున్నారు. మరోసారి కేటీఆర్ ను కూడా పిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సురేష్ సిద్ధంగా ఉన్నారు. సురేష్, ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఈడీ, ఏసీబీ రెండు దర్యాప్తు సంస్థలు కూడా దర్యాప్తులో వేగం పెంచాయి. నిన్న సుదీర్ఘంగా 7 గంటల పాటు కేటీఆర్ని ఈడీ అధికారులు విచారించారు. 40 ప్రశ్నలకు పైగా కేటీఆర్ని అడిగి వివరాలు తెలుసుకోవడం జరిగింది. దాంట్లో కొన్నిటికి ఆయన సమాధానాలు చెప్తూ కొన్నిటికి దాటవేయడం చెప్పడం జరిగిందని చెప్పేసి కూడా తెలుస్తుంది. కానీ కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి నిన్న మాట్లాడడం జరిగింది. ఏదైతే విచారణ జరుగుతున్నదో విచారణని రాజకీయంగా లబ్ధి చేకూరే విధంగా ఆయన మాటలు ఉన్నాయి తప్ప విచారణకు సహకరించి విచారణను పూర్తిగా ఎదుర్కొంటే తప్ప అన్ని విషయాలు బయటికి రావని చెప్పేసి కోర్టులు కూడా అభిప్రాయపడ్డప్పటికీ కూడా ఇది రాజకీయ కక్ష సాధింపు కేసులే అని చెప్పేసి కూడా ఆయన రాజకీయ లబ్ధి, సానుభూతి పొందడం కోసమే ఎక్కువగా ప్రయత్నిస్తున్నాడు. అదే విషయాలు ఎక్కువగా మాట్లాడడం జరిగింది. కానీ నిజానికి ఈడీ ఆఫీస్లో నిన్న కేటీఆర్ని ప్రశ్నల వర్షం కురిపించారు. ఏదైతే ఫెమా ఉల్లంఘనలు ఎందుకు జరిగాయి, ఆర్బీఐ రూల్స్ ఎందుకు పాటించలేదు, ముఖ్యంగా కేబినెట్ అనుమతి ఎందుకు తీసుకోలేదు, వీటన్నిటికి సంబంధించిన ప్రశ్నలు అడిగారు. ఎందుకంటే ఆర్బీఐ నిబంధనలు పాటించినందుకే హెచ్ఎండిఏకి అదనంగా 8 కోట్ల రూపాయల భారం పడింది. అది ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సి వచ్చిందని చెప్పేసి కూడా ప్రభుత్వం ఫిర్యాదులో పేర్కొంది. దానికి సంబంధించి కూడా ఈడీ ప్రశ్నించింది. నిబంధనలు ఎందుకు పాటించలేదు, బిజినెస్ రూల్స్ ఎందుకు పాటించలేదు, అనుమతులు ఎందుకు తీసుకోలేదు, ఒకవేళ ఎవరికి లబ్ధి చేకూరకుంటే మోసపూరితమైన ఒప్పందం కాకుంటే అనుమతులు తీసుకొని చేయొచ్చు కదా అని చెప్పేసి కూడా ఈడీ ప్రశ్నించినప్పుడు ఆయన సమయాభావం వల్ల మేము అనుమతులు తీసుకోలేకపోయాము, దాన్ని నేను ఆదేశించింది నేనే కానీ నిబంధనలు నియమాలు పాటించాల్సింది అధికారులు అని చెప్పేసి కూడా మొత్తం వ్యవహారాన్ని అధికారుల మీదకి తోసేసే ప్రయత్నం కేటీఆర్ చేస్తున్నారు. కానీ కేటీఆర్ మంత్రిగా ఉన్నారు. ఆయన గత ప్రభుత్వంలో నెంబర్ 2గా పనిచేశాడు కాబట్టి ఆయన ఆదేశాలని తూచా తప్పకుండా
పాటించామని చెప్పేసి ఇప్పటికే అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి ఈడీ ఎదుట, ఏసీబీ ఎదుట కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అయితే కేటీఆర్ని అనేక ప్రశ్నలు నిన్న ఈడీ అధికారులు అడగడం జరిగింది. అయితే ఆదేశాలు ఇచ్చింది నేనే, హైదరాబాద్ అభివృద్ధి కోసం ఫార్ములా ఈ కార్ రేస్ని తీసుకొచ్చాము, పెట్టుబడులు వస్తాయని చెప్పేసి తీసుకొచ్చామని చెప్పేసి మళ్ళీ ఈడీ ముందు అదే చెప్పడం జరిగింది. కానీ రూల్స్ ఎందుకు పాటించలేదు, మనీ లాండరింగ్ ఏమైనా జరిగిందా అనే దానిపైన అనేక క్వశ్చన్స్ కేటీఆర్ని ఈడీ అధికారులు వేశారు. కానీ 40 పైగా ప్రశ్నలు కేటీఆర్ని వేస్తే అక్కడ ఏసీబీ అడిగిందే మళ్ళీ ఈడీ కూడా అడిగిందని చెప్పేసి కేటీఆర్ నిన్న మీడియాతో మాట్లాడడం చెప్పడం జరిగింది. విచారణకి సంబంధించిన విషయం కంటే రాజకీయ లబ్ధి పొందే విధంగా ఆయన ప్రెస్ మీట్ అంతా కూడా ఉంది. ప్రతి ప్రెస్ మీట్లో కూడా రాజకీయంగా లబ్ధి పొందడం, ప్రజల్లో సానుభూతి పొందే ప్రయత్నమే కేటీఆర్ చేస్తున్నారు. కానీ విచారణ ఎదుర్కొని అసలు ఏం జరిగింది ఈ కేసులో, ఎలాంటి నిబంధనలు ఎందుకు పాటించలేదు, ఒకవేళ ఎస్నెక్స్ట్ జైన్ కంపెనీ ఏదైతే ఒప్పందంకి సంబంధించి స్పాన్సర్షిప్ ఇస్తామని చెప్పేసి ముందుకు రావడం జరిగింది. 9వ సీజన్లో స్పాన్సర్షిప్ ఇస్తామని చెప్పేసి ఇచ్చారు. ఆ 10వ సీజన్కి ఎందుకు విత్డ్రా అయ్యారు, నష్టాలు వస్తే విత్డ్రా కావడం, లాభాలు వస్తే కొనసాగడం అనేది అగ్రిమెంట్లోనే చేసుకున్నారా, ఆ అగ్రిమెంట్లో ఎలాంటి నియమాలు పెట్టుకున్నారు మీరు ఆ కంపెనీతోనని చెప్పేసి కూడా కేటీఆర్ని ప్రశ్నించినట్టు తెలుస్తుంది. సుదీర్ఘంగా ఆయన 7 గంటల పాటు ఈడీ అధికారులు విచారించారు. మళ్ళీ విచారణకు రమ్మన్నప్పుడు రావాలని చెప్పేసి కూడా చెప్పి మళ్ళీ పంపించినట్టు తెలుస్తుంది. మళ్ళీ నోటీసులు ఇచ్చి విచారణకు ఈడీ పిలిచే అవకాశాలు ఉంది. ఈడీ ఎప్పుడు పిలిచినా మళ్ళీ విచారణకు వస్తానని చెప్పేసి కూడా కేటీఆర్ నిన్న మాట్లాడుతూ చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా ఇక్కడ ఎందుకు హెచ్ఎండిఏ నిధులు అంటే ఒక్క సీజన్ గురించే మాట్లాడుతున్నారు. కానీ 3 సీజన్లకు సంబంధించి 600 కోట్లు చెల్లించాల్సి వచ్చేది. ఒకవేళ రేసుకు సంబంధించి 10వ సెషన్ కంటిన్యూ చేసి మిగతా 3 రేసులు కూడా హైదరాబాద్లో నిర్వహిస్తే హెచ్ఎండిఏ నిధుల నుంచి మరొక 550 కోట్లు ఏదైతే ఈ ఫార్ములా కంపెనీకి చెల్లించాల్సి ఉంటుంది. దాన్ని గమనించే కాంగ్రెస్ ప్రభుత్వం విత్డ్రా చేసుకుంది. ఇందులో మోసపూరితమైన అగ్రిమెంట్లు జరిగాయి, ఇది ఎవరికి లాభం చేకూరే విధంగా ఉంది, ప్రభుత్వ ఖజానాకి నష్టం చేకూరే విధంగా ఉంది, కాబట్టి ఇందులో మోసపూరితమైన అగ్రిమెంట్లు కూడా ఉన్నాయని చెప్పేసి గుర్తించి ఈ ఫార్ములా రేస్ని రద్దు చేసుకోవడం జరిగిందని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్పింది. కాబట్టి ఇప్పుడు హెచ్ఎండిఏ నిధులను ఎందుకు మళ్లించారు, ఫార్ములా రేస్ కంపెనీకి స్పాన్సర్గా వచ్చిన ఎస్నెక్స్ట్ జెన్ కంపెనీపై ఎందుకు చర్యలు తీసుకోలేదు, ఒకవేళ అగ్రిమెంట్లోనే ఆ విధంగా మీరు ఏమైనా రూల్ పెట్టుకున్నారా, ఎందుకంటే లాభాలు వస్తే ముందుకు వెళ్ళాలి, నష్టాలు వస్తే ఆ కంపెనీ విత్డ్రా అయితే, ఒకవేళ ఆ నష్టాలు వచ్చినప్పుడు విత్డ్రా అయినప్పుడు కంపెనీపై ఎందుకు చర్యలు తీసుకోలేదు స్పాన్సర్షిప్ విత్డ్రా చేసుకున్నప్పుడు అని చెప్పి కూడా దానికి సంబంధించి క్వశ్చన్లు అడిగినట్టు. ఇంకొకటి ఇక్కడ ఎలక్ట్రో బాండ్లు కూడా, ఎందుకంటే గ్రీన్కో కంపెనీ నుంచి 41 కోట్లకు పైగా బీఆర్ఎస్ పార్టీకి ఈ కార్ రేస్కు సంబంధించిన అగ్రిమెంట్కు ముందే ఏదైతే ఎలక్ట్రో బాండ్లు వచ్చాయి, ఆ బాండ్లు వచ్చినందుకే ప్రతిఫలంగా జెన్కో ఈ గ్రీన్కో కంపెనీకి ఈ కాంట్రాక్ట్ ఇచ్చారనే దానిపై కూడా కేటీఆర్ని ప్రశ్నించినట్టు తెలుస్తుంది. ఎందుకంటే పెద్ద మొత్తంలో కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీకి ఎలక్ట్రో బాండ్లు వచ్చాయి, 41 కోట్లకు పైగా, అంటే దాదాపు ఇందులో లబ్ధి చేకూరే విధంగా చేశారనే దానిపై కూడా ఆ కంపెనీకి ఎలాంటి ప్రయోజనం చేకూర్చిందనే దానిపై కూడా ఈడీ క్వశ్చన్లు అడిగినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా కేటీఆర్ సమాధానాలు చెప్పకుండా తప్పించుకునే ప్రయత్నమే చేసినట్టు తెలుస్తుంది. అయితే నేను ఆదేశాలు ఇచ్చాను, నేనే మంత్రిగా ఉన్నానని చెప్పేసి మాత్రం ఆ అగ్రిమెంట్కి సంబంధించి ఒప్పుకోవడం జరిగింది. కానీ నియమ నిబంధనలు పాటించాల్సింది కింది స్థాయి అధికారులు, ఆ ట్రాన్సాక్షన్ అంతా చూడాల్సింది అధికారులు, కాబట్టి అధికారులు రూల్స్ పాటించకుంటే నేనేం చేస్తానని చెప్పేసి కూడా ఆయన మాట్లాడినట్టు తెలుస్తుంది. వాటికి సంబంధించి కూడా ఈడీ సమగ్రంగా దర్యాప్తు చేస్తుంది, మళ్ళీ విచారణకి పిలిచినప్పుడు రావాలని చెప్పింది. కానీ ఇప్పుడు ఏసీబీ కూడా దర్యాప్తులో వేగం పెంచింది. ఇప్పటికే కేటీఆర్తో పాటు బిఎల్ఎన్ రెడ్డి, అరవింద్ కుమార్కి సంబంధించిన స్టేట్మెంట్ అంతా కూడా రికార్డ్ చేసింది. రేపు ఏదైతే ఈ ఫార్ములాకి సంబంధించి స్పాన్సర్షిప్ ఇచ్చిన కంపెనీని కూడా రేపు విచారణకు రావాలని చెప్పేసి కూడా ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు. గ్రీన్కో కంపెనీ ఎండీ అనిల్కు కూడా నోటీసులు జారీ చేశారు, ఆయనను కూడా విచారణకు రావాలని చెప్పేసి కూడా ఏసీబీ దర్యాప్తులో భాగంగా వారికి నోటీసులు జారీ చేసింది. మరొకసారి కేటీఆర్కి నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తారా, లేదంటే డైరెక్ట్గా ఏసీబీ అధికారులు అరెస్ట్ చేస్తారా అనేది కూడా సస్పెన్స్ కొనసాగుతుంది. ఇప్పుడు హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా ఏసీబీ దర్యాప్తుకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. దర్యాప్తు చేయాలి, దర్యాప్తు చేస్తేనే అన్ని విషయాలు బయటికి వస్తాయి, ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ దశలో ఉన్నప్పుడు మేము కేసుని క్వాష్ చేయలేమని చెప్పేసి కూడా అటు సుప్రీంకోర్టు, హైకోర్టు కూడా చెప్పింది. కాబట్టి ఇక ఏసీబీ దూకుడుగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది.
ఈడీ మాత్రం మనీ లాండరింగ్, ఫెమా ఉల్లంఘనలకు సంబంధించే దర్యాప్తు చేస్తుంది. కానీ ఏసీబీ ఓవరాల్గా ఈ ఫార్ములా ఈ రేస్కి సంబంధించిన అగ్రిమెంట్లతో పాటు ఎవరెవరికి లబ్ధి చేకూరింది, అసలు ఈ కంపెనీని ఎలా తీసుకొచ్చారు, మొదటి సీజన్లో చెల్లింపులు ఏ విధంగా చేశారు, వీటన్నిటికి సంబంధించి ఓవరాల్గా ఏసీబీ దర్యాప్తు చేయబోతుంది. ఇక రెండో విడత విచారణకు కూడా ఏసీబీ సిద్ధమైనట్టు తెలుస్తుంది. థ్యాంక్ యూ సురేష్.